గుంటూరులో మేకల లక్ష్మి అనే మహిళ తనపై జరిగిన అన్యాయాన్ని వివరించి కలెక్టర్కి వినతి పత్రాన్ని ఇచ్చారు. తాను బ్రతికుండగానే అధికారులు చనిపోయినట్లుగా గుర్తించి రేషన్ కార్డు నుండి తన పేరును తొలగించారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 2 నెలలుగా రేషన్ బియ్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అనేక సార్లు అధికారులను సంప్రదించినా స్పందించకపోవడంతో చివరికి జిల్లా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళినట్లుగా పేర్కొన్నారు. నేను బియ్యం స్టోర్ కాడికి వెళ్తే బియ్యం తీసుకుందామని చెప్పి ఏలుముద్ర వేయించుకుంటే నీ పేరు లేదమ్మా అన్నాడు. ఏందన్నా నెల నేనే కదా తీసుకుంటాను, ఎందుకంటే లేదమ్మా నీ పేరే లేదు, మీ ఇద్దరు పిల్లల పేరు ఉంది, నీ పేరు లేదంటే సరేనని చెప్పేసి నేను కలెక్టర్ గారు ఆఫీస్ కాడికి వచ్చా. ఆఫీస్ కాడికి వస్తే అక్కడ ఆఫీస్ కాడ వెళ్ళి అయ్యా నా పేరు ఇట్టాగా తీసేశారు కార్డులో నుంచి, ఎందుకంటే ఏందమ్మా సమస్య అంటే బియ్యం కార్డు ఆధార్ కార్డు తీసుకొని నువ్వు చనిపోయినట్టు ఉందమ్మా అని చెప్పారు. మరి నేను బతుకుండగానే మరి ఇదేందో అర్థం కావట్లా. మరి అధికారులే కళ్ళు మూసుకొని చేస్తున్నారు ఉద్యోగాలు, లేకపోతే లేదో ఏం అర్థం కావట్లేదు. కార్డు నా పేరే, నాకు భర్త లేడు, మా ఆయన చనిపోయాడు, మా ఇద్దరు పిల్లలు నేనే. అసలు తల్లి పెద్దదాని పేరు తీసేసి పిల్లల పేరు ఉంచారు అంటే ఈ ప్రభుత్వం చేసే పనులు ఎట్టాటి అయినా. నా పేరు లక్ష్మీ శైలేజ అండి. అడవి తక్కలపాడు రాజగృహాలు రాయపాటి శ్రీనివాసరావు కాలనీ నుంచి వచ్చాను. ఇప్పటికి పని మానుకొని నెల నుంచి తిరుగుతున్నా. అక్కడ ఇయ్యారో వస్తాడంటున్నాడు కానీ ఇయ్యారో టయానికి రాడు. పనులు మానుకొని మేము బతికేది కూలి పనులు చేసుకోవాలి. మాకు వెనక ఆస్తులు ఏమీ లేవు, గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నాం. ఇలా చేస్తుందండి గవర్నమెంట్, మీరే మాకు న్యాయం చేయమని అడుగుచున్నాం. నమస్కారం అండి.